హలో అండి, అందరికీ జై హింద్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి నుండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఎలిజిబిలిటీ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కావాలనేసి అంటున్నారు. చాలామంది వీడియోలు ఇన్స్టాగ్రామ్లో చూశారు. చాలామంది అంటున్నారు డ్రైవింగ్ లైసెన్స్ కావాలనేసి. కానిస్టేబుల్కు డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకనేసి మీకు డౌట్ ఉండవచ్చు. సో డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకనేది దాని గురించి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎవరెవరికి కావాలో కూడా నేను చెప్తాను. సో కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీ యొక్క మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఒక మంచి శుభవార్త వింటారు కాబట్టి. ఇంటర్ క్వాలిఫికేషన్తో అండి ఈ యొక్క నోటిఫికేషను. ఎవరైతే క్వాలిఫై అయ్యారో మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని జాబ్ అనేది సంపాదించవచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా మనం టాపిక్లోకి అయితే పోదాం. నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళిపోదాం. చూడండి, మనకు ఎస్ఎస్సి నుంచి అయితే విడుదల చేయడం జరిగిందండి. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 22వ తారీఖు అయితే విడుదల అయింది. ఈ ఎస్ఎస్సి జీడీ నుంచి కండక్ట్ చేశారండి ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్. ఇది ఒకసారి గమనించండి. ఎస్ఎస్సిని కండక్ట్ చేస్తుంది, స్టాఫ్ సెలక్షన్ అనేది కండక్ట్ చేస్తుంది ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్కి. మనకు ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తాడు చూడండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్ ది ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు వచ్చేసి 22 నుండి ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి. 20 నుండి 9 నెల 22వ తారీఖు నుండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన ఈ మంత్లోనే. ఇది ఒకసారి గమనించగలరు. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 21/10/2025. సో మనకు క్లారిటీగా మెన్షన్ చేశాడు. 11 వరకు అయితే టైం అయితే ఇచ్చాడు నైట్. సో ఒక నెల టైం అయితే ఇచ్చాడండి. ఆల్రెడీ 22వ తారీఖు స్టార్ట్ అయింది, 21వ తారీఖు అయితే ఎండ్ అవబోతుంది. ఒక నెల రోజులు టైం ఇచ్చారు. ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని అయితే పెట్టుకోండి. అలాగే దీనికి ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంటుందండి, ఫీ పేమెంట్. దీనికి వచ్చేసి 21వ తారీఖు అయిపోగానే ఫీ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. దానికి కూడా ఒక 24 టైం వేసి ఇచ్చారు. 22వ తారీఖు లోపు ఫీ పేమెంట్ అయితే చేయాలి. 10వ నెల అంటే అక్టోబర్ 22 లోపు ఫీ పేమెంట్ కూడా ఏదైతే ఫీ ఉంటుందో అది కూడా చేసి అయితే పెట్టాల్సిందే అయితే అవుతుంది. మనకు ఇందులో కరెక్షన్ చేసుకొని కూడా ఇచ్చారండి. ఎడిటింగ్ ఆప్షన్ కూడా మెన్షన్ చేశాడు క్లారిటీగా. మనకు 2 డేస్ ఇచ్చారు. 29 నుంచి 31 అంటే మనకు 3 డేస్ ఇచ్చారు. 29, 30, 31 3 డేస్ అయితే మనకు ఎడిటింగ్ చేసుకొని ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఇది ఒకసారి గమనించగలడు. మనకి ఎగ్జామ్ వచ్చేసి చూడండి, మనకి ఇక్కడ మెన్షన్ చేశారు డిసెంబర్ 2025 లేదా జనవరి 2026. అంటే డిసెంబర్లో ఉండొచ్చు లేదా జనవరిలో ఉండొచ్చు. ఎస్ఎస్సి జీడీ చెప్పిందంటే అది 100% పక్క. ఆ మంత్లో చెప్పారంటే ఆ మంత్లోనే జరుగుతాయండి ఎస్ఎస్సి ఎగ్జామ్స్. డిసెంబర్లో చెప్పారు కదా, డిసెంబర్లో జరగవచ్చు లేదా జనవరిలో జరగవచ్చు. మీరు మాత్రం ప్రిపరేషన్ అనేది రెడీగా ఉండండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ కూడా మెన్షన్ చేశాడు కింద. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు, ఎనీ టైం అటెండ్ చేస్తారు. అలాగే దీనికి సంబంధించిన పే స్కేల్ అండి, జస్ట్ ఇది బేసిక్ పే అండి. బేసిక్ పే వచ్చేసి లెవెల్ 3, మనకు పే లెవెల్ 3లో ఇస్తారు. వచ్చేసి మనకు 21,700 నుండి 69,100 వరకు అయితే మనకు బేసిక్ పే ఇవ్వడం అయితే జరుగుతుందండి. బేసిక్తో పాటుగా అలవెన్స్ ఇస్తారు. అంటే హెచ్ఆర్ఏ అంటే రూమ్ అలవెన్స్ కానీ, రిస్క్ అలవెన్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. జస్ట్ ఇది బేసిక్ పే మాత్రమే. 21,700 నుండి 69,100 మాత్రం జస్ట్ ఇది బేసిక్ పే స్కేల్ అన్నమాట. సేమ్ యాజ్ ఎస్ఎస్సి జీడీ అండి. ఎస్ఎస్సి జీడీ అయితే ఎలా ఉంటుందో ఇది ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కూడా నోటిఫికేషన్కి పే స్కేల్ అనేది, బేసిక్ పే అనేది సేమ్ అలానే ఉంటుంది. సో మరి వేకెన్సీ విషయాలకు వచ్చేసరికి చూడండి, కానిస్టేబుల్ మేల్ విషయానికి వచ్చేసరికి మొత్తం 4,488 పోస్టులు ఉన్నాయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే మేల్కు కావాల్సిన వారు 283 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమాండోకి సంబంధించి 376 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్ విషయానికి వచ్చేసరికి మనకు 2,496 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. మొత్తం పోస్టుల విషయానికి వచ్చేసరికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి చూసుకున్నట్లయితే 7,565 పోస్టులు అయితే మనకు విడుదల చేయడం జరిగిందండి. ఇన్ని వేకెన్సీలు ఏ ఇయర్లో కూడా రాలేదండి. ఈ ఇయర్లో చాలా ఎక్కువ వేకెన్సీలు వచ్చాయి. అంటే దాని మీనింగ్ అర్థం చేసుకోండి. వేకెన్సీలు ఎక్కువ ఇచ్చారంటే వేకెన్సీలు అంటే జాబ్ సంపాదించవచ్చు. ఇంటర్ అయితే ఎవరైతే క్వాలిఫై అయి ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లికబుల్ అని చెప్పవచ్చు. చూడండి, మనకి నేషనల్ వచ్చేసరికి అయితే ప్రక్క ఇండియా వాళ్ళు అయితే ఉన్నారండి. ఇండియా వారు అయితేనే మాత్రం అప్లై చేసుకోవచ్చు దీనికి. అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మనకి మెన్షన్ చేస్తాడు క్లారిటీగా, ఈ 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. 18 నుంచి 1వ తారీఖు 7 నెల 2025 వరకు ఎవరైతే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉంటారో వారు నార్మల్గా అప్లికేబుల్. అంటే డేట్ చూసుకుని మనకు
27/2000 నుండి 1/7/2007 వరకు ఎవరైతే ఉన్నారో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అది 1వ తారీఖు 7వ నెల 2025 వరకే. అర్థమైందా? అదొకటి గమనించగలరు. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూడండి క్లారిటీగా మనకి మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి అయితే 5 ఇయర్స్ ఉంటుందండి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి అయితే 3 ఇయర్స్ ఉంటుందండి. ఎవరైతే కింద కూడా మెన్షన్ చేసి స్పోర్ట్స్ పర్సన్స్ డిస్టింగ్స్డ్ హ్యావ్ రిప్రజెంటెడ్ స్టేట్ ద నేషనల్ లెవెల్ అని వాళ్ళకు కూడా మనకు 5 ఇయర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. 5 ఇయర్స్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇది ఒకసారి గమనించగలరు. సో మెయిన్ చీజ్ ఇదే, మనకు మెయిన్ కావాల్సింది ఇదే అండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఎవరైతే 10+2 అంటే ఇంటర్ క్వాలిఫై అయి ఉన్నారో, ఇంటర్ ఎవరైతే పూర్తి చేస్తున్నారో వారు ప్రతి ఒక్కరు కూడా మార్కుతో సంబంధం లేదండి. ఎన్ని మార్కులు వచ్చినా కూడా వారు దీనికి ఎలిజిబుల్ అని అయితే చెప్పవచ్చు. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ మాత్రం దీనికి వెరీ ఇంపార్టెంట్. అది కానిస్టేబుల్ కానీ ఏదైనా కానీ, కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ అనేది లైసెన్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్కి. అది 2 వీలరే కావచ్చు, 4 వీలరే కావచ్చు, 3 వీలరే కావచ్చు, కానీ లైసెన్స్ మాత్రం పక్కా ఉండాల్సిందే. ఇంకొకటి గుర్తుపెట్టుకొని లెర్నింగ్ లైసెన్స్ అనేది అప్లికేబుల్ అనేది తీసుకోరు, వాళ్ళైతే యాక్సెప్ట్ చేయదు. ఎవరైతే అప్లికేషన్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిందో, అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, ఎవరైతే మీరు అప్లై చేసే నాటికి మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఆల్రెడీ వచ్చి ఉండాలి. లెర్నింగ్ లైసెన్స్ కాదు, ఒరిజినల్ లైసెన్స్ వచ్చి ఉండాలి. అదైతే మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. లైసెన్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఇది ఒకటి గమనించండి. 10th ఇంటర్తో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి. ఓకే, అలాగే సో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వారికి కూడా మార్కులు అయితే కలుస్తాయండి. బోనస్ మార్క్స్ అయితే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వారికి అయితే 5% మార్క్స్ అయితే కలుస్తాయి. బి సర్టిఫికేట్ ఉన్న వారికి అయితే 3% మార్క్స్ కలుస్తాయి. ఎన్సీసీ 8 సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో 2% మార్క్స్ అయితే కలవడం అయితే జరుగుతుంది. ఎన్సీసీ వాళ్ళు ఉన్నవారు ఇది ఒకటి అప్లై చేసే ముందు ఆప్షన్ చూసి మాత్రం ఎంచుకోండి, ఎందుకంటే 5% మార్క్స్ అయితే బట్టి పోగొట్టుకోమాకండి. ఓకే, ఫీ విషయానికి వచ్చేసరికి మనకు 100 రూపీస్ ఫే అండి. 100 రూపీస్ ఫీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్లోకి విడిచిపెట్టి మిగతా వాళ్ళందరికీ కూడా 100 రూపాయలు, జస్ట్ 100 రూపాయల ఫీ మాత్రమే ఉంటుంది. సేమ్ ఎస్ఎస్సీ జీడీ లెక్కనే ఉంటుంది. 100 రూపాయలు ఫీ కట్టి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే విండో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ గురించి ఆల్రెడీ కరెక్షన్ గురించి అయితే చెప్పాను. 31st వరకు అయితే ఉంటుంది. 29 నుంచి 31st వరకు అయితే ఉంటుంది, అది అక్టోబర్లో. సో ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి వచ్చేసరికి చూడండి, మనకు ఆంధ్ర వాళ్ళు అలాగే తెలంగాణ వాళ్ళు, ఎవరైతే రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మన క్లారిటీ మెన్షన్ చేయడం. సౌత్ రీజియన్ ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ. చూడండి, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, చెన్నై, కోయంబత్తూరు, మదురై, ఈ తమిళనాడుకు సంబంధించింది. అలాగే మనకు తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్, సికింద్రాబాద్ ఉన్నదండి, వరంగల్ ఉంది, ఇది ఒంగోలు అనేది ఆంధ్ర కిందకి వస్తుంది, సిద్దిపేట్, తూత్తుకుడి తమిళనాడు సంబంధించిందండి. మనకు తెలంగాణ వచ్చేసి 1, 2, 3, 4 సెంటర్లు అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే ఆంధ్రలో వచ్చేసి చాలా సెంటర్లు ఉన్నాయి, చీరాల, గుంటూరు, ఇవన్నీ చూసుకొని ఒకసారి గమనించగలరు. ఇది మన సౌత్ వాళ్ళకి సంబంధించి. సో ఫస్ట్ వచ్చి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మనకు మార్కులు వచ్చేసి మొత్తం 100 మార్కులు అయితే ఉంటాయి. చూడండి, జనరల్ నాలెడ్జ్ విషయానికి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 50 మార్క్స్ ఉంటాయండి. 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, రీజనింగ్ 25 క్వశ్చన్స్ 20 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్ ఇస్తాడు. అలాగే కంప్యూటర్ అండ్ ఫండమెంటల్కి సంబంధించి అండ్ ఏదైతే ఎక్సెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 మార్క్స్. మొత్తం టైం ఇచ్చేసి మనకు 90 మినిట్స్ అండి, జస్ట్ 90 మినిట్స్, గంటన్నర టైం మాత్రమే ఇచ్చాడు. అలాగే ఫిజికల్ టెస్ట్ విషయానికి వచ్చేసరికి మనకు చూడండి, అప్ టు 30 ఇయర్స్ వరకు అయితే 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. ఎవరైతే 30 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళు 6 మినిట్స్ లోపు టైం కొట్టాలండి. 600 మీటర్స్ కొట్టాలి 6 నిమిషాల లోపు. లాంగ్ జంప్ ఉంటుంది 14 ఫీట్లు ఉంటుంది. హై జంప్ ఉంటుంది 3.9 అంటే 3 feet 9 inches అన్నట్టు. అలాగే అబౌవ్ 30 నుంచి 40 వాళ్ళు 7 minutes టైం ఇచ్చాడు. 13 feet లాంగ్ జంప్, హై జంప్ వచ్చేసి 3.6. అలాగే అబౌవ్ 40 years ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 8 minutes టైం అండి. 12 feet లాంగ్ జంప్ ఉంటుంది, 3.3 inches హై జంప్ ఉంటుంది. ఇది ఒకసారి గమనించగలరు. అలాగే ఫీమేల్ విషయానికి వచ్చేసరికి చూడండి, అప్ టు 30 years వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది ఫీమేల్ వాళ్ళకండి. ఫీమేల్ వాళ్ళకి ఎవరైతే అప్ టు 30 years వరకు ఉన్నారో వీళ్ళకి కూడా సేమ్ 1600 meters ఉంటుంది. వీళ్ళకి కాకపోతే టైం వచ్చేసి అప్ టు 30 years వాళ్ళకి 8 minutes ఉంటుంది, జస్ట్ 8 నిమిషాలు. వీళ్ళకు ఏంటి లాంగ్ జంప్ వచ్చేసరికి 10 feet, హై జంప్ వచ్చేసరికి 3 feet. ఓకే,
అలాగే అప్ టు 30 నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉన్న వరకు 9 మినిట్స్ టైం ఇచ్చాడు. 9 ఫీట్ హై జంప్ ఉంటుంది, 2.9 వచ్చేసి లాంగ్ జంప్. లాంగ్ జంప్ 9 ఫీట్ ఉంటుంది, హైట్ వచ్చేసి 2.9 ఉంటుంది. 40 ఇయర్స్ ఎక్కువ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 10 నిమిషాల టైం ఉంటుంది. రన్నింగ్ 1600 మీటర్లకి 8 ఫీట్లు లాంగ్ జంప్ ఉంటుంది, 2.6 వచ్చేసి హైట్ ఉంటుంది. హైట్ విషయానికి వచ్చేసరికి చూడండి 170 మీటర్స్ పక్కా ఉండాలండి. ప్రతి ఒక్కరు 170 మీటర్స్ అయితే పక్కా ఉండాల్సిందే. అలాగే చెస్ట్ విషయానికి వచ్చేసరికి 81 నుంచి 85 సెంటీమీటర్స్, అంటే నార్మల్గా 8 ఉండాలి, ఏవైతే ఎక్స్పెన్షన్ ఉంటుంది 81 ఉండాలి నార్మల్గా. 4 ఎక్స్పెన్షన్ తీసుకున్నైతే మనకి 81 to 85 సెంటీమీటర్స్ అయితే రావాలి. ఇది ఒకసారి గమనించగలరు. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ చూసుకున్నట్లయితే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. ఆ తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ ఉంటుంది. PET అండ్ PST ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే మెడికల్ ఉంటుంది. ఎవరైతే మెడికల్లో కూడా షార్ట్ లిస్ట్ అవుతారో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ షార్ట్ లిస్ట్ అవుతారో అవన్నీ అయిపోయిన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన వారు జాబ్ సంపాదించినట్టు లెక్క. మనకు ఒక అర్థమవుతుందా? దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మనకు SSC సైట్ ఉంటుంది, పైన నేను మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. మన క్లారిటీ ఇక్కడ మెన్షన్ చేస్తాడు సార్, ఇక చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ సైట్లో ఫస్ట్ దీనికి OTR చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎవరైతే SSCలో ఆల్రెడీ లాగిన్ అయ్యారో వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు కూడా జస్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో OTR చేసుకోవాలి. 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే దీనికైతే అప్లికేషన్ చేసుకోనికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే OTR చేసుకోలేదో దానికి అప్లికేషన్కి అయితే ఛాన్స్ ఉండదు. OTR ఆల్రెడీ డేట్ అయిపోయింది. OTRకి మళ్ళీ టైం ఇస్తాడు అక్టోబర్లో, అప్లికేషన్ డేట్ అయిపోగానే OTRకి. అలాగే దీని యొక్క అప్లికేషన్ చేసుకొని ఎడిటింగ్ ఆప్షన్కి టైం ఇస్తాడు. ఆ తర్వాత చేసుకోండి. ఎవరికైతే అప్లికేషన్ అవ్వట్లేదో ఒకసారి చూసుకొని చేసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియోలో. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఒక మంచి శుభవార్త వింటారు కాబట్టి. ఇంతవరకు అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇలానే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు కూడా మంచి మంచి అప్డేట్స్ కోసం ఉండాలంటే నేను ఆల్రెడీ మన బయోలో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై జవాన్, జై కిసాన్.